గాలకు ప్రతీక. అనవసరాల బ్లాక్మెయిల్ను భారత్ సహించేది లేదని, ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కశ్మీర్ పైనే పాకిస్తాన్తో చర్చలుంటాయని ప్రధాని నరేంద్ర మోదీ చాలా ఖరాఖండిగా తేల్చి చెప్పేశారు. భారత్ చేసిన ప్రళయ భీకర దాడుల్ని తట్టుకోలేకే పాకిస్తాన్ చివరకు కాల్పుల విరమణ పేరుతో కాళ్లబేరానికి వచ్చిందని, నవయుగ యుద్ధంలో పాకిస్తాన్ను భారత్ మట్టి కరిపించిందని, వారు సరిహద్దుల్లో యుద్ధానికి దిగితే మనం వాళ్ళ గుండెలపైనే కొట్టగలిగామని సగర్వంగా ప్రకటించారు మోదీ. పాక్ ప్రవర్తనను నిశితంగా పరిశీలిస్తామని, మున్ముందు ఏమాత్రం తేడా వచ్చినా ఊరుకునేది లేదని ఘాటుగా హెచ్చరించారు. 21st సెంచరీ సరికొత్త యుద్ధంలో భారత్ తన స్వదేశీ ఆయుధ శక్తిని ప్రపంచానికి చూపించిందన్నారు మోదీ. పహల్గాంలో ఉగ్రవాదులు వికృత క్రూరత్వాన్ని ప్రదర్శించి కుటుంబ సభ్యుల ముందే అమాయక ప్రజల్ని చంపినందుకు ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్ర సౌధాలను కుప్పకూల్చి ఉగ్రవాదుల్ని అంతమొందించినట్లు ప్రకటించారు. ఉగ్రవాదం, వాణిజ్యం ఒకేసారి సాధ్యం కావు, ఒకే చోట నీళ్లు, రక్తం ప్రవహించవు. భారతదేశాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి ఎంత పెద్ద నిర్ణయానికైనా వెనకాడబోం అని చాలా స్పష్టంగా పాకిస్తాన్కి మాత్రమే కాదు, ఈ ప్రపంచానికే అర్థమయ్యేలా తేల్చి చెప్పేశారు మోదీ. కాల్పుల విరమణకు, యుద్ధ విరమణకు ఇరు దేశాలు అంగీకరించిన పరిస్థితుల్లో నెక్స్ట్ ఏం జరగబోతోందనే సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. భారత్ పాక్ల మధ్య స్టిల్ ఉద్రిక్తతలు కొనసాగుతోన్న నేపథ్యంలో జరుగుతోన్న పరిణామాలపై మాట్లాడడానికి మనతో జాయిన్ అయ్యారు జియో పొలిటికల్ అనలిస్ట్ ఎంజీ రావు గారు. ఎంజీ రావు గారు నమస్తే. నిన్న ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు, చాలా లోతుగా మాట్లాడారు, చాలా గాంభీర్యంగా మాట్లాడారు, చాలా అంశాలని ప్రస్తావించారు. సో ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడిన మాటలపై, ఆ ప్రసంగంపై మీ కామెంట్ ఏంటి? నమస్తే అండి. ప్రధాని నరేంద్ర మోడీ గారు తన 22 నిమిషాల ప్రసంగం అనేది ఒక మాన్యుమెంటల్ అని చెప్పుకోవచ్చండి. ఇది ఒక అద్భుత ప్రసంగం. ఒక ఆరితేరిన, ఒక మెచ్యూర్ చెందిన ఒక నాయకుడు జాతిని ఉద్దేశించి ప్రసంగించినప్పుడు అందులో ఉండే లోతు ఎంత విశ్లేషణాత్మకంగా లోతు ఉంటుందో, అంటే ప్రొఫౌండ్ మీనింగ్ ఉంటుంది, అది పరోక్షంగా ఎక్కువ మీనింగ్ ఉంటుంది. అది ఎవరికి చేరాలో వాళ్ళకి చేరుతుంది. నిన్న నరేంద్ర మోడీ గారు జాతిని ఉద్దేశించి చాలాసార్లు ప్రసంగించారు, డిమానిటైజేషన్ సమయం అని చాలాసార్లు. కానీ ఆయన తన దశాబ్దానికి మించిన ప్రధానమంత్రి తత్వంలో, ప్రధానమంత్రిగా పనిచేసిన సమయంలో నిన్న ప్రసంగించిన జాతిని ఉద్దేశించి 22 నిమిషాల ప్రసంగం అనేది ఆయన జీవితంలోనే పరాకాష్ట అని చెప్పొచ్చు అనమాట. 22 నిమిషాల ప్రసంగం అటు ప్రపంచానికి మెసేజ్ ఇచ్చారు, భారతీయులకు మెసేజ్ ఇచ్చారు, మానసికమైన మెసేజ్ ఇచ్చారు, పాకిస్తాన్ శత్రువుకి తల ఎత్తుకోలేనట్టు వార్నింగ్ ఇచ్చారు. శత్రువులు ఎప్పుడు భారతదేశం మీద అసలు కన్నెత్తి చూడకుండా ఎటువంటి వార్నింగు అంత వ్యక్తిత్వంతో అద్భుతంగా గాంభీర్యంగా ఇచ్చారనేది మనం ఇక్కడ చూడొచ్చు. భారతీయులు కూడా మెసేజ్ ఇచ్చారు, ప్రతిపక్ష పార్టీలు ఎలా ఉండాలో చెప్పారు, మతం ఎలా ఉండాలో చెప్పారు, భారత సంస్కృతి అనేది ఒకటి ఉంది, ఇది చాలా విశ్లేషణలు వదిలేస్తున్నారు. ఎన్నో విషయాలు ఆయన పరికించి టచ్ చేసుకుంటూ వచ్చారు. 22 నిమిషాల ప్రసంగ సారం అంటే ఒక మాన్యుమెంటల్ అని చెప్పవచ్చండి. దాని వివరణలు ఒక్కోదానికి వస్తే మొట్టమొదటిగా ఆయన స్పీచ్ మొదలైంది ఒక అద్భుతం ఏంటంటే, త్రివిధ దళాలకి సల్యూట్. లాల్ బహదూర్ శాస్త్రి గారు అంటారన్నమాట, జై జవాన్ జై కిసాన్. మనం జై జవాన్ జై కిసాన్. ఈ జవాన్ అనేవాడు భారతదేశానికి భారత రక్షకుడు, రాజ్యాంగ రక్షకుడు. అతను ఉంటేనే మనం పనిచేస్తాం. సైనికాలు వాళ్ళు మానసికంగా ఎంత హింసైనా భరించి మనం ఉంటాం అన్నమాట. నిన్న వాళ్ళకి సల్యూట్తో అది మొదలైంది. భారతీయులు కూడా అందరూ సల్యూట్ చేశారు. ఇది ఒక అద్భుతం అని చెప్పవచ్చు. ఒక ప్రధానమంత్రి ఒక సైనిక దళాలు ఎలా పనిచేస్తున్నాయో దాంట్లో వివరించారు. తర్వాత ఏంటంటే భారతీయుల మనోభావాలను ఆయన టచ్ చేశాడండి. ఇప్పుడు యుద్ధం ఆగిపోయిందని బాధలో ఉన్నారు. చాలామంది ట్రోల్ చేసేస్తున్నారు. అసలు విక్రమ్ మిశ్రీ గారిని అయితే ట్రోల్ చూడండి. ఈ ఒక యుద్ధం ఎందుకు ఆగాలి, పాకిస్తాన్కి పూర్తి గుణపాఠం ఎందుకు చెప్పకుండా యుద్ధ విరమణ ఏంటి అనేది క్వశ్చన్ అవుట్ వస్తుంది. ప్రధాని గారిని ఎవరు క్వశ్చన్ చేయడంలే, కానీ క్వశ్చన్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని. అరే పాకిస్తాన్ ఓడిపోయే దశకు వచ్చింది, ఇంకా పూర్తిగా దాన్ని సర్వనాశం చేసి పీఓకేని తీసుకుని దాకా ఎందుకు యుద్ధ విరమణ చేశారు, ఎందుకు మీరు కాల్పుల విరమణకు అంగీకరించారనేది ఒక క్వశ్చన్ అనేది ఒకటి వచ్చింది. ఇది భారతీయుల మనోభావాలను దెబ్బతీసిందనేది ఇది సుస్పష్టమండి. ప్రధాని గారు నిన్న పరోక్షంగా ఈ విషయం కోసం మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారంటే, భారతదేశం అనేది ఆర్థికంగా ఎన్నో ఉన్నాయి, వికసిత భారత్ ఉంది, వాళ్ళ భవిష్యత్తు ఉంది,
దానికి యుద్ధం కాదు అనుకుంటూనే మనోభావాలను టచ్ చేశారు. ఏ విధంగా టచ్ చేశారంటే వాళ్ళ మనోభావాలను సంతృప్తి చేశారు. ఏ విధంగా అంటే మన భారతదేశం మొదలుపెట్టిన ఆపరేషన్ సింధూర్ నో స్టాప్ అంటిల్ ఇది కొనసాగుతూనే ఉంటుంది. భారత త్రివిధ దళాలు ఎప్పుడు అలర్ట్గానే ఉంటారు. పాకిస్తాన్ మీద ఒక కన్ను వేసి ఉంచుతూనే ఉంటారు. అది కాలు మెదిపినా ఊరుకోము అని చెప్తూనే ఉన్నారు. తర్వాత పాకిస్తాన్ కోసం ఇంకోటి చెప్పారు, ఇక్కడ నుంచి ఒక్క టెర్రరిస్ట్ అటాక్ జరిగినా ఇండియా విల్ కన్సిడర్ దిస్ ఇస్ ఏ క్రైమ్ ఆఫ్ వార్ క్రైమ్, అంటే మేము వారి కింద యుద్ధం కిందే చూస్తాం. ఇప్పుడు ఈరోజు చేసిన యుద్ధం రేపు చెయ్యం, రేపు వేరుగా ఉంటుంది. యుద్ధం అనేది ఏలు పెట్టి మరీ చెప్పగలిగారు ప్రధాని, గుర్తుపెట్టుకోండి. పాకిస్తాన్కి ఇట్స్ ఎ స్టర్న్ వార్నింగ్ అనమాట. ఇంకా అంత తీవ్రంగా ప్రధానమంత్రి గారు స్వరం, ఆయన గాంభీర్యత మనం ఎప్పుడు చూడకుండా పాకిస్తాన్కి మెసేజ్ ఇచ్చారండి. ఎందుకంటే ఆ మెసేజ్ ఊరికే ఇవ్వలేదు, పాకిస్తాన్ని ఎంత దారుణంగా నాశనం చేశామనేది ఆయన వివరించారు, డిస్క్రైబ్ చేశారు. ఆయన ప్రపంచానికి, భారతీయులకి అందరికీ చెప్పారు. ఏమని చెప్పారు? ఎయిర్ బేసెస్ అన్నీ మేము నాశనం చేశాం, తర్వాత బ్లాక్మెయిల్ దగ్గరికి వస్తాం, బేసెస్ అన్నీ నాశనం చేసాం, ఎంతో అధునాతనమైన పాకిస్తాన్ టెక్నాలజీని భారత బోర్డర్ రాకుండా కూల్చేశామని చెప్పారు. తర్వాత ప్రధాని గారు చెప్పిన ఒక విశిష్టమైన విషయం ఏంటంటే ప్రపంచానికి మెసేజ్ ఇచ్చారు, అటు చైనాకు కూడా మెసేజ్ ఇచ్చారు. అదేంటంటే బ్లాక్మెయిల్, బ్లాక్మెయిల్ని ఇండియా విల్ నాట్ టాలరేట్ ది న్యూక్లియర్ బ్లాక్మెయిల్. ఇది ప్రపంచమే ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఈ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ని రష్యా అధిగమించలేకపోయింది, అమెరికా అధిగమించలేకపోయింది, ప్రపంచంలో ఏ శక్తి అధిగమించలేకపోయింది. కానీ నిన్న భారతదేశం అధిగమించిందండి. ఇది చాలా చాలా ముఖ్య విషయం. ఎందుకంటే పాకిస్తాన్ అణుదేశంతో యుద్ధం చేయడం ఏంటి? అసలు అణుదేశంతో మనం ఏ దేశమైనా యుద్ధం చేస్తా, ప్రపంచం గజగజలాడిపోయింది కదండి. కానీ భారతదేశం ధైర్యంగా యుద్ధం చేసింది. ఓకే, ఆ రోజు రాత్రి 7వ తారీఖు రాత్రి 1 గంటకి భారతదేశం పాకిస్తాన్ లాహోరు, ఇస్లామాబాద్, కరాచీ అన్ని సిటీలను అటాక్ చేసింది. కానీ న్యూక్లియర్ వెపన్స్ అంటే భారతదేశం యొక్క వ్యూహాన్ని నిన్న బట్టబయలు చేసి చూపించారు ప్రపంచానికి, అమెరికాకి, అందరికీ. అదేంటంటే మేము అణుభూతానికి భయపడం. మీరు అణుబాంబులు అనేది చేసి 1998లో బాంబులు పక్కన పెట్టి మేము వేసేస్తామనే నెపంతో టెర్రరిస్టులకు ఒక షీల్డ్ ఇచ్చి భారతదేశం మీదకి వదిలారు. ఇవే కానీ ఈరోజు భారతదేశం దీన్ని అధిగమించింది. మీరు అణుబాంబులు వేస్తారా రండి అన్నట్టు. ఇక్కడ విషయం ఏంటంటేనండి, ఈ బ్లాక్మెయిల్ ఎలా అధిగమించారు ప్రైమ్ మినిస్టర్ గారు వివరించాలి. అది వ్యూహాత్మకంగా వివరించడానికి ఉండదు, అది సెక్యూరిటీ ఇష్యూ. అది ఎలా అధిగమించారంటే ఒక రిస్క్ తీసుకున్నారు. ప్రధాని మోడీ గారు, భారతదేశ త్రివిధ దళాలు ఒక రిస్క్ తీసుకున్నాయి. రిస్క్ తీసుకోకపోతే పాకిస్తాన్కి మనం ఎల్లకాలం ఎలా భయపడి ఉండాలా అనేది క్వశ్చన్ చేశారు. ఏ విధంగా అంటే పాకిస్తాన్ అణుబాంబు తీస్తుంది అనే రిపోర్టుతోనే భారతదేశం అణుబాంబుల స్థావరాలు ఎక్కడున్నాయో అది ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటుంది. ఎందుకంటే ప్రతి జాన్యువరికి ఒకళ్ళకొకళ్ళు స్థావరాలని ఇవన్నీ షేర్ చేసుకుంటాం, మన దగ్గర కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకోటి ఏంటంటే నిన్న ఇస్రో ప్రకటించింది 10 స్పైయింగ్ శాటిలైట్స్ మనకి ఆకాశంలో చక్కర్లు కొడుతూ పాకిస్తాన్ ఏం చేస్తుందో కూడా గుర్తుపడుతున్నారు. ఇవన్నీ మనకు చెప్పరు, నేను కూడా కొంచెం దీర్ఘంగా లోపలికి నేను వెళ్ళను, నాకు ఇన్ఫర్మేషన్ తెలిసిన. అదేంటంటే బ్లాక్మెయిల్, అణుబాంబులు పాకిస్తాన్కి తీయడానికి ప్రయత్నిస్తే మేము పేల్చేస్తాం అనే వార్నింగ్ నేను ఇచ్చేశారు ప్రధానమంత్రి గారు. మీరు అణుబాంబులు ఎక్కడున్నాయో మాకు తెలుసు, తీయడానికి ప్రయత్నం చేసింది ఇన్ఫర్మేషన్ ప్రతిదీ మా దగ్గర ఉంటుంది. మీరు భారత్పై తీయాలని ప్రయత్నం చేసిన మరుక్షణమే వేసేస్తాం. సో మీ అణుబాంబులు అనేది బ్లాక్మెయిల్గా కుదరదు అని ఒక అద్భుతంగా పాకిస్తాన్ బ్లాక్మెయిల్ లేకుండా చేశారు. ఇంకా అంటే పాకిస్తాన్లో అణుభూతం అనేది భారత్కి పూర్తిగా తొలగింది అని భారతీయులందరికీ ఒక అభయం, భరోసా నేను ఇచ్చేశారండి. ఇది నిజంగా ఒక అద్భుతం భారతదేశ స్వతంత్ర చరిత్రలో నేను చెప్తాను. తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పింది ఏంటంటే యుద్ధం కొనసాగుతుంది, ఎప్పుడూ ఉంటాం. ఒక టెర్రరిస్ట్ చేస్తే మేము యుద్ధం చేస్తాం, మీ అణుబాంబులు పాల్గొడతాం చెప్పేశారు. తర్వాత మూడో విషయం ఏంటంటే ప్రధానమంత్రి చెప్పిన విషయంలో టెర్రర్ టాక్స్ అంటే ఉగ్రవాదం చర్చలు, ఉగ్రవాదం వాణిజ్యం కలిసికట్టుగా జరగవు. రెండోది ఇంకోటి చెప్పారు, వాటర్ బ్లడ్ విల్ నాట్ ఫ్లో టుగెదర్ అంటే బ్లడ్ అంటే రక్తం నీళ్లు కలిసి పారవు, సింధు నదులు మేము ఇవ్వము మీరు టెర్రరిజం అంతం చేసేదాకా. టెర్రరిజం 3 సార్లు వచ్చింది. టెర్రరిజం అంతం చేయాలి, మేము అంతం చేస్తాం. ప్రతి టెర్రరిస్టులు 100 మందిని చంపాం, పాకిస్తాన్ ఎంటర్ అయ్యి మళ్ళీ చంపేస్తాం, దాక్కున్న వాళ్ళు కూడా చంపేస్తాం, ఎవరిని మేము వదలం. ఇక్కడ ప్రధాని చెప్పిన ఒక విషయాన్ని మాత్రం చాలా నిగూఢంగా ఒక ఇంప్లాయిడ్ మీనింగ్తో చూడండి. ఆయన ఏం చెప్పారంటే టెర్రరిజం ఈజ్ నాట్ ఐసోలేటెడ్. ఎవరైతే మున్నీర్కి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు, మున్నీర్ ఏంటంటే
మున్నీర్ గారు మిమ్మల్ని కూడా వెతికి చంపుతామని ప్రధాని వార్నింగ్ ఇచ్చారండి. ఏ విధంగానో చూడండి. మున్నీర్ని మేము వదలమని చెప్పేశారు నిన్న ప్రధానమంత్రి గారు. టెర్రరిస్టులు హఫీజ్ సయ్యద్ వీళ్ళనే కాదు, అజహరే కాదు, మున్నీర్ కూడా చెప్పారు నిన్ను చంపుతాం అని ప్రధాని లెవెల్లో చెప్పారు మున్నీర్ పేరెత్తకుండా. ఎలాగంటే గుంటనక్కల దాగున్నాం. ఏ విధంగా టెర్రరిస్ట్ అనేవాడు వస్తే ఆ టెర్రరిస్ట్ని పంపినవాడు వెనకాలన్న వాడిని కారకుణ్ణి, ఆ దేశాన్ని, వాళ్ళని కూడా మేము టెర్రరిస్టులుగా చూస్తాం. అంటే ఏంటి? మొన్న టెర్రరిస్టులు పహల్గాం పంపింది మున్నీర్, నిన్ను వదలం, కారణం పాకిస్తాన్, అంతం చేస్తాం పాకిస్తాన్ని. నిజంగా ప్రధానమంత్రి గారు తన జీవితంలోనే అద్భుత ప్రసంగం, ఒక శత్రు దేశానికి ఒక వీరుల్లా యోధుడిలా ఇచ్చిన ప్రసంగం ఇచ్చారు. కానీ యోధుడే కానీ నిన్న ఒక విషయాన్ని మర్చిపోకూడదు. భారతదేశ సంస్కృతిని ప్రపంచానికి ఎలుగెత్తి సాటారండి. ఆయన ఒకరోజు రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంటే రష్యా వెళ్ళి పుతిన్ గారితో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఈ మాటను తర్వాత యుఎస్ ప్రెసిడెంట్, తర్వాత నాటో దేశాలు, తర్వాత ప్రపంచంలో అన్ని దేశాలు నాయకులు కూడా ప్రస్తావించారు ప్రధాని మోడీ అన్నది. నిన్న మళ్ళీ ప్రస్తావించారు. అదేంటి? ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఎరా ఆఫ్ వార్, ఇది యుద్ధ సమయం కాదు అని ప్రధాని మాట్లాడారు. కానీ అదే సమయంలో ఇంకో మాట్లాడారు, ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఎరా ఆఫ్ ది టెర్రర్. అదే సమయంలో ఇది యుద్ధ సమయం కాదు, యుద్ధ యుగం కాదు, కానీ టెర్రరిస్ట్ యుగం అంతా కాదు. ఇది చెప్పి ఈ టెర్రరిస్టులను నాశనం చేయాలంటే ఒక శక్తివంతమైన సైన్యం కావాలి, భారతదేశానికి ఉంది అని చెప్పారు. అంటే భారత సంస్కృతి ఏంటంటే శాంతి శాంతి శాంతి. మన పద్యాలు ఉంటాయి చూడండి, శాంతి శాంతి సహనోభవతి, ఏది చదివినా శాంతి 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 అని ఉంటుంది. మన వేదమే శాంతి శాంతితో మొదలైంది. మహాభారతం శాంతి బోధించింది, రామాయణం శాంతి బోధించింది. నిన్న DGMO చదువుతూ, ఎయిర్ మార్షల్ చదువుతూ ఏకే భారతి గారు అందులో రామచరిత మానస్ చెప్పారు. అక్కడ అసలు ప్రపంచం విస్తుపోయిందనమాట ఆయన చదువుతూ ఉంటే. రామచరిత మానస్ తులసిదాస్ గారిది. ఒక యుద్ధం ఎందుకు చేయాలి, యుద్ధం ఏ సమయంలో ఉండాలి, శాంతికి యుద్ధం కావాలి. ఓకే, ఆయన అది చెప్పారనమాట నిన్న ప్రధాని. అది ప్రస్తావించింది భారత సంస్కృతి మీద ఆయనకున్న అవగాహన మనం చూడాలండి. అది ఎంత శక్తివంతమైన మెసేజ్ భారతీయుల హృదయాలకు తాకేసింది ఆ మెసేజ్.